డాష్ బోర్డ్ క్లీన్ చేసుకునేదానికి భలే క్లియర్గా వస్తుంది. ఇవి వచ్చి కారు టైర్లు క్లీన్ చేసి WD-40 అంటారు దీన్ని. గడ్డి మైను రెండు కలిసి వచ్చినాయి. ఎంతో తెలిసినదే దాన్ని గడ్డి మైను. అన్ని వంటలు చేసి పెట్టింటారు అనమాట. ఎంత సిలిం పట్టిపోయిందో మొత్తం. ఈ వెనకల గాను చూడండి ఎట్ సిలిం పట్టిపోయింది చూడండి. ఆయిల్ లేక అసలు చూడండి ఆయిల్ చూడు ఎండిపోయింది చూడండి ఆయిల్ కూడా. ఈ మాదిరి ఇరిసేయచ్చు. ఇప్పుడు కొట్టిలా మళ్ళీ 2 రోజులు చూడండి సైకిల్ ఎట్ అయిపోతుందో పడిపోయారు. హాయ్ అండి అందరికీ, దిస్ NS Vlogs, వెల్కమ్ టు మై ఛానల్. ఇవన్నీ ఇది వచ్చి మా సార్ వాళ్ళ చిన్న కొడుకు సైకిల్, ఇది వచ్చి మా సార్ది, అది వచ్చి వాళ్ళ పెద్ద కొడుకు సైకిల్ అనమాట. ఈ ప్రస్తుతానికి అయితే నేను ఇంతవరకు పంచులు కానీ ఇంతవరకు ఏమి వేసింది. ఒకసారి ఏమన్నాడు పంచరే ఉన్నాను, నాకు చేదరాదా నాయన, నాకు అసలు పంచర్ వేసేది కూడా తెలియదు. మీరు చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ నెత్తిన పెట్టుకొని మోసుకుంటా పోతాను, ఈ సైకిల్ ఎప్పుడు తొక్కలేదని చెప్పిన అనమాట. సర్లే అనేసి అప్పుడు నన్ను ఆడికి షాపుకి పంచర్ షాపుకి పంపించాను అనమాట. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన తొక్కడం లేదు. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. దీన్ని అంటే చలికాలం మట్టికే నన్ను క్లీన్ చేయించాలి, డైలీ ఏం క్లీన్ చేయకూడదు. ఎప్పుడైనా ఎక్కువ ఈ మాదిరి మట్టి ఉన్నది చూడండి, చెత్తగా ఉన్నది చూసినారా, ఇదంతా ఇంక క్లీన్ చేసుకోవాలన్నమాట నేను. అదిగాక మాకు ఇక్కడ WD స్ప్రే అని ఉంటుంది, WD-7 అని ఒక స్ప్రే ఉంటుంది. అది మొత్తం క్లీన్ చేసేసి ఆ స్ప్రే కొట్టేసి మళ్ళీ దాని మీద కానీ గుడ్డ పెట్టుకుందాం అనుకోండి, మెల్ల మెరిసిపోతుంది అనమాట సైకిల్. నీట్గా వచ్చాయి. అంటే ఇప్పుడు ఏదైనా స్ట్రక్ అయి ఉంటుంది చైన్ కానీ బ్రేక్స్ కానీ, ఇటువంటి బ్రేక్స్ ఇటువంటి ఎట్టపోయింది స్టాండ్ ఎట్టపోయిందా, అదే కానీ ఆ స్ప్రే కొట్టినాం అనుకోండి నీట్గా వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఆ స్ప్రే ఏంది, దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంది అనేది నేను చూపించదు చూడు. ఇది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే చేయించాను మా సారు, డైలీ అయితే చేపిల్లే, ఏది ఓగ్గా చెప్పుకోకూడదు. ఇప్పుడు నేను పోతున్నాను ఆడికే పోయి స్ప్రే తీసుకొచ్చి మొత్తం సైకిల్ అయితే నీట్గా కడిగి పెట్టాలా. ఇంక ఈ రోజు స్టార్ట్ చేస్తానమాట. అంటే ఇంక చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా సైకిల్ తొక్కడం మొదలు పెడతారు, ఎక్కువ బయట తిరగడం మొదలు పెడతారు అనమాట కోయేటోళ్ళు. ఇది వచ్చి జనరల్ స్టోర్ మామ, ఫ్యామిలీకి సంబంధించింది. ఈ వస్తువు దొరకదు అని ఉండదు. లిచ్చులు ఉంటాయి, కుర్జీలు ఉంటాయి, ఇంకొచ్చి ఈ కుర్జీలు పొరకట్లు, శాట్లు, ఈ నీళ్ళు పెట్టుకునేదానికి కూలింగ్ వాటర్, నీకు ఈ వస్తువు ఉండదు అని మా ప్లంబింగ్కి సంబంధించి ఉంటుంది, ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఉంటుంది. చిన్న గుండు సూది కానించి పెద్ద గుండు సూది వరకు ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇంకొచ్చి కార్లకు సంబంధించినవి ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇజబాల డబ్బాలు, ఇవన్నీ ఏమో నీకు ఇక్కడ కోయేటోల్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఇది దొరకదు అనిలే. నాకు కావాల్సిన వస్తువు ఇవి వచ్చేదో పైపులు అన్నీ ప్రతి ఒక్కటి అనుకోండి, ఇది దొరకదనిలేమో ఎందుకు చెప్పుకుంటా పోతే ఇంకొక రోజు అంతా పడతాను. ఇవన్నీ కార్లకు సంబంధించినవి అనమాట. ఇది వచ్చి కారు డాష్ బోర్డ్ క్లీన్ చేసుకునేదానికి భలే క్లియర్గా వస్తుంది. ఇది డాష్ బోర్డ్. ఇవి వచ్చి కారు టైర్లు క్లీన్ చేసుకునేదానికి, ఇది కారు టైర్ క్లీన్ చేసుకునేదానికి. అప్పుడు WD స్ప్రే WD-40 అంటారు దీన్ని. ఇంకా నన్ను సైకిల్లో నీట్గా నీళ్ళు కొట్టేసి ఒకసారి తుడిసేసి ఈ స్ప్రే కానీ కొట్టేసినాం అనుకోండి నీట్గా వస్తుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ సామాన్లే, ఇవన్నీ ఉంటాయి మావా. ఈడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి మావా. చెప్తాను ప్రతి ఒక్కటి, చిన్న బాల్ లైట్ కానీ పెద్ద బాల్ లైట్ వరకు. ఇప్పుడు LED కదా, ఇప్పుడు పాత బాల్ లైట్లు కూడా దొరుకుతాయి. అది ఇవన్నీ LEDలు కాదు, పాత బాల్ లైట్లు. ఇంకా పాతవి ఉంటాయి చూసినారా, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి LED కాదు, ఇది పాత బాల్ లైట్. ఇది వచ్చి పైన మావా మనకు ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా, వాళ్ళు కూర్చునేదానికి దిండ్లు ఇంకా ఆడున్నాయి చూపించారండి. చిన్న బొగ్గులు అంట, చైర్స్ అంట, ఇంకొచ్చి దుప్పట్లు అంట వాళ్ళు కప్పుకునేదానికి. ఇంక ఈ బ్యాగులు వచ్చినాయి చూసినారా, ఈ బ్యాగులు వచ్చి మామూలుగా మనం టీ కాఫీలు అవి చేసుకుంటాం కదా, దాంట్లో పెట్టుకునేదానికి అనమాట. ఈ మామూలుగా బాక్స్ వచ్చాయి కదా, ఆ బాక్స్లు పెట్టుకునేదానికి. ఈ బొగ్గుల ప్యాకెట్లు అయితే చూడండి ఒక రకంగా ఉన్నాయి, ఒక్కొక్క రకం రాసా. ఇవి వచ్చి చికెన్లు మటన్లు కాల్చుకుంటారు కదా, ఇవి అనమాట. ఇవన్నీ ఇప్పుడే వచ్చాయి, ఇంకెప్పుడు రావు. ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఒకటి చూపించదు, అది చూసి ఎదిరిపోతారు మీరు. అసలుకి ఇదైతే అవాక్ అయిపోతారు మామ. గట్టిగా పట్టుకుంటే గడ్డి మైను రెండు కలిసి వచ్చినాయి. ఎంతో తెలిసినదే దాన్ని గడ్డి మైను. అన్ని వంటలు చేసి పెట్టింటారు అనమాట. ఇదంతా తెలిసిన 2 దినాల్లో 750 బిల్స్ అంటే మన ఇండియా డబ్బులు 600 పైన ఉంటుంది అనమాట. గడ్డిని కూడా ఈ మాదిరిగా బాక్సుల్లో కవర్ పెట్టేసి అమ్మేస్తాను మామ. గడ్డిని వంట చేసి ఎన్నింటికి బొగ్గులు కాల్చుకునేదానికి, ఈ టైప్ బొగ్గులు కాల్చుకునేదానికి అనమాట. అట్టున్నది. కానీ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో తెలియదు, కానీ తెలివిగా ఉపయోగించినారు. ఇంక ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు ఇస్తాం తెలిసిందే. ఇంక వచ్చి కంబల్స్ అంట, వాటరు, ఇంకా చైర్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా ఈ ఛాయ్ గ్లాసులు, ఇవి వచ్చి వాటర్ వేడి చేసుకునేదానికి. బొగ్గులే సుమారంగా ఉంటాయి రసం ఇక్కడ. సో ఇంటికాడికైతే వచ్చేసిన అనమాట. ఇప్పుడు కానీ దీని మీద కానీ తుడిచినాం అనుకోండి, ఇది WD స్ప్రే అనేది ఎట్లా అంటే ఒక ఆయిల్ టైప్ ఉంటుంది అనమాట. అది కానీ నేల మీద పడిందా కరుచుకునింది అనుకో, ఇంకా అదే 2 వారాలు 3 వారాల దాకా వదలదు. అది ఏంది
దాని మీద మళ్ళీ నేను ఇసుగు వేయాలన్నమాట. ఇసుగు పోతేనే అదంతా మొత్తం పీల్చుకుంటుంది, లేకపోతే పీల్చుకోలేదు. అందుకనేసి సైకిల్ ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తా. గ్యారేజ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒక్కొక్క సైకిల్ని తీసుకుని బయటికి పెట్టేసినట్టే బయట క్లీన్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ అడ్వాంటేజ్ అంటే ఏంటమ్మో తెలిసిన, ఈ సైకిల్సా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు మామ. ఎట్టా ఈజీగా చూడండి. ఇది వచ్చి మొత్తం సైకిల్ కదా, ఇది మొత్తం సైకిల్ అనుకోండి. ఇది మొత్తం సైకిల్ కదా, ఇది మొత్తం సగానికి ఇరిసేయచ్చు అనమాట. ఇదో ఈ లాక్ ఉన్నది కదా, ఈ మాదిరి ఇరిసేయచ్చు. మళ్ళీ కావాలంటే ఇటు ఓపెన్ చేసుకునేసి ఇట్లా ఓపెన్ చేసుకునేసి లాక్ వేసినామంటే ఆ లాక్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఫుల్ సైకిల్. ఇది ఈజీ, యాడికైనా తీసుకొని పోవచ్చు మామ. దీనికి మళ్ళీ గేర్లు చూడండి, 1వ గేరు, 2వ గేరు, 3, 4, 6 గేర్లు వరకు ఉంటాయి దీనికి. ఇవి వచ్చి మళ్ళీ ఇదేదానికో తెలియదు కానీ ప్లస్ మైనస్ ఇచ్చి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉన్నది చూసినది. అక్కడ అది లాక్ చేసి మళ్ళీ అది టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసి ఈ విధంగా చూడ మామూలుగా అయితే ఇట్టే ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఇది లాక్ అయితే అవడం ఇరిగిపోయేటట్టున్నది, మరి ఏమైందో తెలియడంలా ఆ గ్యాప్ ఈ విధంగా లాక్ చేసుకోవాలన్నమాట. చిన్న సైకిల్ ఏంది మడత పెట్టి ఆటోలో అయితే వేసుకొని పోవచ్చు. ముసలోడు వచ్చాడు, పైప్తో నీళ్ళు కొట్టుకోవద్దు, దాని తేడా అవుతుంది మనకి. ఇంకటి బకెట్తో నీళ్ళు కొట్టుకోవాలి. ఈ బకెట్ 3 బకెట్ల నీళ్ళు ఆ పైప్తో అయితే ఒకటే బకెట్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ విషయం మా ముసలోడికి తెలియదు. అప్పుడే ఈ చూడండి, వీటికి సైకిల్కి ఎంత సిలిం పట్టిపోయిందో మొత్తం. ఈ వెనకల గాను చూడండి ఎంత సిలిం పట్టిపోయింది చూడండి. ఆయిల్ లేక అసలు చూడండి, ఆయిల్ చూడండి ఎండిపోయింది చూడండి. ఆయిల్ కూడా కొట్టరు మా వాళ్ళు, కొట్టుకోరు. వీళ్ళు ఏంటంటే తొక్కేంతవరకే ఇల్లు చూడ ఎటపోయింది సర్వనాశనం. నేను కూడా అంత పెద్ద క్లీన్ చేయాలి, పెద్ద క్లీన్ చేసేస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళు కొడతా, రుంచేపు కొడతా, అటు దుడిసేసి ఆ స్ప్రే కొట్టి పాదండి. ఇది చూడండి ఎట్టపోయిందో. పని మరేమ్మా చూడేసి అదనే మరో చూడేసే మా జాతని అయిపోయి. అదే ఒక బకెట్ నీళ్ళు ఈజీగా దీన్ని కొట్టేసినాడు చూడండి. కానీ ఇక్కడ మామూలుగా ఎక్స్ట్రా నీళ్ళు పట్టుకునేసి ఆ గొడవ తుడిచేసి ఆయిల్ కొట్టేస్తా, అయిపోయి సింపుల్గా. బస్ బంద్ కద్దా హోగి. కొంచెం ఆరిపోయిన తర్వాత ఆల్రెడీ ఆరిపోయినాయి, ఇంకే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే నీళ్ళ మీదే కొట్టాలన్నమాట. నీళ్ళు ఆరిపోయిన తర్వాత కొట్టేసినాం అనుకోండి అతుక్కోదు బాగా. ఆ WD స్ప్రే మట్టి సుమారంగా ఎంత ఉన్నది రసం. ఏదో పైన అటు తుడిసేయాలి అంతే. తుడిచినాం నామకే వాస్తుకి. సీట్లు ఉండాలి కరెక్ట్గా, వీళ్ళు హ్యాండిల్ నీట్గా ఉండాలా, పట్టుకునేదానికి సీట్లు బాగా ఉండాలా, కూర్చునేదానికి చూసేదానికి. ఎంత అందంగా ఉన్నా లేక నైట్ టైమ్సే ఎక్కువగా సైకిల్ దొక్కుతారు, పొగులే పెద్దగా పట్టించుకోరు, డ్యూటీలకు వెళ్ళిపోతారు. మన ఇంటికాడ మాదిరిగా దీనికి సబ్బు కొట్టి నీళ్లు కొట్టి ఒకసారి మరిపించినాం అనుకో, ఇంకానే ఇంక డైలీ దొడుచుకుంటారు. ఏమంతా మనకు అన్ని పనులు చేయాలంటే మన వల్ల కాదులేమో. ఏదో చేస్తున్నాం లేదంటే లేదు, అంతవరకే. అంతేగాని ప్రతి ఒక్కటి మన మీదుగానే వేసుకున్నాం అనుకో, ఇంకా డైలీ ప్రతిరోజు చెప్తానే ఉంటారు. మా ముసలోడు కానీ నేను చేసి ఈ పనులు కానీ చేసి చూసినాను అనుకో ఇంకా ఎక్కువ చెప్తారు. సో ఇదైతే అయిపోయింది, నీళ్ళతో కొట్టేసిన అనమాట. నీట్గా అయితే తుడిచేసిన ప్రస్తుతానికి. ఇది WD స్ప్రే అనమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ 3 సైకిల్కి ఈడ ఏంటంటే ఈ చైన్ల కాడ కొట్టుకోవాలి. ఇక్కడ కొట్టుకోవాలి. ఈ చైన్ల కాడ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీటిలో కొట్టేసినాం అనుకో ఈ నీట్గా నడిచే చాలు మనకు. ఇప్పుడు కొట్టిలా మళ్ళీ 2 రోజులు చూడండి సైకిల్ ఎట్టయిపోతుందో ధ్వంసం చేస్తారు. వీళ్ళు మనకు మాదిరిగా మట్టి అయితే పర్లేమోవా, వీళ్ళు దిశక తగులుకుందనుకో అస్సలు పూర్తిగానే పోదు. అసలుకి ఏంటంటే అదొక తెలియని ఒక ఇది ఉంటుంది చూసినావా, గోధుమ పిండి మైదా పిండి ఇప్పుడు స్ప్రే కొట్టి దాని మీద వేసి ఎట్టకపోతుంది, ఆ టైప్ అతకపోతుంది. అట్లా టైర్లకి ఇది కానీ కొట్టామనుకో టైర్లకి నల్లగా వచ్చది, పోదనమాట అంత స్పీడ్గా. అలా అంతా కొట్టిపార్థం కూడా అంతే, ఎట్టయితే అట్టయింది. మనకి దీనికి మళ్ళీ సపరేట్గా కోచింగ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లే. అటగొట్టు ఇటగొట్టు మీరు మళ్ళీ చెప్పకండి నాకు ఇది చెడిపోతుంది, అది బాగుండదు, సర్వనాశనం అయిపోతాయి ఇటు కొడితే అనేసి. పోతే పోనీ ఏం చేద్దాం, మనకు చెప్పినాడు మనం ఆ పని చేయాలా. మనం 100కు 100 కరెక్ట్గా చేయాల్సిన అవసరం లే. 100కు 100 కరెక్ట్గా చేసినాం అనుకో ఈ తల మీద ఇంకా 10 పడతాయి ఇలాంటి పనులు. అందుకని ఏదో చేసినట్టే చేయాలా, ఒక్కొక్కసారి పూర్తిగా శ్రద్ధంగా పెట్టాలి. నా వరకు తెలిసినంత వరకు అయితే అది పని అయితే అయిపోయి నీట్గా అయిపోయింది మామ. ఇది పని. ఇప్పుడు చూడండి బండి లేక ఎట్టుండయో నీట్గా వల్ల మెల్ల మెరిసిపోతుంది చూడండి సైకిల్. ఇదంతా కిందంతా ఉండదు చూడండి, అదంతా ఆయిల్. ఇది మామూలుగా మేము ఎప్పుడైనా కానీ ఇంకా బండ్లు కడుక్కునేటప్పుడు పాడు అదంతా ఎట్టయినా లేచిపోతుంది, ఎట్ట ఏం ఉండదు. ఈ బండి అది కాక ఇది ఈ రాయి ఉండదు చూసినారా, ఈ రాయి వచ్చి ఇసుకతో తయారు చేసింది కాబట్టి మొత్తం పీల్చుకునే వస్తుంది, ఆయిల్ ఉండేది అనమాట. అది ఇప్పుడు కొట్టేసినా కదా ఇంకా భయంలే. ఇంకా రేపు సంవత్సరం చలికాలం దాకా మా ఊరు నన్ను అడగడు పడిపోయేదే. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ కొట్టుండా కాబట్టి ఇప్పుడు కానీ నేను కొట్టగాని పెట్టి తుడిచినాను అనుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తాయి సైకిళ్ళు.
ఏది షోరూమ్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చారు. అది ఈ రోజు మా ఓటి అయితే సైకిల్ అయిపోయినాయి. మామూలుగా అంటే ప్రతి సంవత్సరం ఎట్లా క్లీన్ చేసుకుంటాను సైకిల్స్ అని మీకు చూపించడం తప్పితే ఈ వీడియో అంతకుమించి ఇంకేం లేదు. సో అంతే మా వీడియోకి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితేనే లేకపోతే చేయొద్దు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, ఐ లవ్ యు గైస్.